హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే సాటర్డే బ్లాగ్ అండి నేను మీకు షేర్ చేస్తున్నది. ఈరోజు సాటర్డే మా హస్బెండ్కి హాలిడే అయింది. సో అందుకే మేము నర్సరీకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. దారిలో మంచి క్లైమేట్ ఉన్నది, చుట్టూరు అంతా గ్రీనరీ అండ్ పైన మంచిగా బ్యూటిఫుల్ క్లౌడ్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇవే అంతా ఎంజాయ్ చేస్తూ నేను నర్సరీకి అయితే వెళ్ళాను. అండ్ ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేనైతే నర్సరీకి రీచ్ అయిపోయానండి. ఈ నర్సరీ అనేది చాలా దూరమేం కాదండి, జస్ట్ ఒక 10 minutes డిస్టెన్స్లో ఉంటుంది మా ఇంటికి. నేను ఆల్రెడీ నర్సరీకి ఒకసారి వచ్చాను, ఇది సెకండ్ టైం అనమాట. సో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పి నేను చాలా ఎర్లీగా చూసుకొని అలా వెంటనే వెళ్ళిపోయాను అనమాట. ఈసారి అయితే నేను కొంచెం ఎర్లీగానే వచ్చాను. సో నేనైతే ఆఫ్టర్నూన్ వచ్చాను అనమాట. మార్నింగ్ ఈవినింగ్ అయితే ఒకవేళ ఎవరైనా పీపుల్ ఎక్కువ మంది ఉంటారేమో, క్రౌడ్ ఉంటుందేమో అని నేను ఆఫ్టర్నూన్ చూస్ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ నర్సరీని అయితే వదిలి వెళ్ళబుద్ధి అవ్వదండి. అసలు మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా. ఈ ప్లాంట్స్ అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా చాలా ఇష్టం నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే. అండ్ ఇక్కడైతే మనకి చాలా ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, అండ్ మనకి డెకరేటివ్ ప్లాంట్స్ లాంటివి ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేనైతే అవన్నీ ఏమేమి తీసుకోవాలి అని ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాను. సో లాస్ట్ టైం అయితే నర్సరీ మొత్తం అయితే చూడలేదండి, బట్ ఈరోజు అయితే కంప్లీట్గా చూడాలి అని అనుకున్నాను. అండ్ ప్రతిదీ చూసుకుంటూ నాకైతే ఇంట్లో ఏవి పెంచుకోవడానికి అవైలబిలిటీ ఉంటుందో కూడా నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను. నాకు ఇంట్లో అయితే ఎక్కువ ప్లేస్ లేదండి, చిన్న బాల్కనీ ఉన్నది. సో ఆ బాల్కనీలో నేను ఏవైతే మొక్కల్ని పెంచగలనా అని ఆలోచించుకొని అవి మాత్రమే పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ అవి మాత్రమే కాదు, నాకు సాయిల్ కానీ కంపోస్ట్ కానీ, సో ఇలాంటి సాయిల్ మిక్సర్కి సంబంధించినవన్నీ కూడా కావాలి. సో అవి కూడా దొరికితే బాగుంటుంది అని అనుకున్నాను. సో లక్కీగా నాకు అవన్నీ కూడా ఇక్కడే దొరికినాయి. ఇప్పుడు మనకి దూరంగా షెడ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ది, సో అక్కడైతే నాకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇదైతే వర్మీ కంపోస్ట్ ఉన్నది అండ్ కోకోపీట్ కూడా ఇక్కడే ఉన్నది. ఈ రెండింటితో పాటు మనకి గార్డెన్ సాయిల్ మిక్సర్స్ అన్నీ కూడా రెడీగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో పాటింగ్ మిక్స్ అయితే నేను డైరెక్ట్గా ఉన్నది పర్చేస్ చేయలేదండి, నేను విడివిడిగా తీసుకొని మనకు కావాల్సినంత మనం కలుపుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను విడిగా అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగున్నది. సో వింటున్నారు కదా, మంచిగా బర్డ్స్ అలా అరుపులై వింటూ అలా నర్సరీలో తిరుగుతూ ఉంటే నాకైతే ఆఫ్టర్నూన్ ఎండ కూడా తెలియలేదండి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో నేనైతే కావాల్సినవన్నీ కూడా ప్లాంట్స్ అవి తీసుకున్నాను. సో నేనైతే చాలా ఫ్రీగా తిరిగేసాను నర్సరీలో, ఎక్కడ భయపడకుండా. బట్ బిల్లింగ్ అంతా వేయించుకొని నేను బయలుదేరదాం అనుకునే టైంకి అదిగోండి కనిపిస్తుంది కదా, అది నడుచుకుంటూ ఆ డాగ్ అయితే నడుచుకుంటూ వచ్చింది. అది అక్కడే ఉన్నదంటే నాకైతే తెలియలేదు. అదైతే రాట్ వీలర్కి సంబంధించిన బ్రీడ్ అనమాట. సో నాకు దాన్ని చూస్తేనే భయం వేసింది, బట్ ఏమీ చేయలేదు, చాలా కామ్గా ఉన్నది. బట్ దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తూ ఉంటుంది కదా, ఫస్ట్ టైం చూస్తే నాకైతే చాలా భయం వేసింది. సో నేను అలా చూస్తుండేటప్పటికీ అది అలా పక్క నుంచి వెళ్ళిపోయింది. సో నేనైతే ఇంకా ప్లాంట్స్ అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఓకే ఓకేనా, ఇక్కడికి అయిపోయింది కదా. నర్సరీ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము, వెళ్ళాము, చూసాము. నాకు కొన్ని ప్లాంట్స్ నచ్చినాయి, బట్ మెయిన్గా ఏంటంటే నాకు వెజిటేబుల్స్ ఎక్కువ సీడ్స్ కోసం ట్రై చేశాను, బట్ అవైతే ఇంకా రాలేదు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా వెజిటేబుల్ సీడ్స్ కోసమే అడిగాను, ఇంకా స్టాక్ వస్తుంది అన్నారు రైనీ సీజన్లో, బట్ ఇంకా రావడానికి ఇంకో 2-3 days టైం పడుతుందంట. సో ప్రస్తుతానికి అయితే కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను. ఈ అలోవెరా కోసం మెయిన్గా వెళ్ళాను. అలోవెరా ప్లాంట్ ఒకటి తెచ్చుకున్నాను, నాకు చాలా ఇష్టం ఇంట్లో అలోవెరా పెంచుకుంటే.
అండ్ మా వారి కోసం అయితే ఈ వామాకు తీసుకొచ్చాను. ఆయనకి వామ్ బజ్జీలు అంటే చాలా ఇష్టం అనమాట. వామ్ ఆకులతో బజ్జీలు వేస్తారు కదా. సో ఇవన్నీ బాగా పెరిగిన తర్వాత రెసిపీ కూడా చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి వామ్ ఆకులతో బజ్జీలు వేసుకుంటే. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఈ కుండీ ఒకటి తెచ్చుకున్నాను. సో ఇదైతే మల్లెపూలు చూడండి, ఈ సైజు ఉన్నాయి, చాలా పెద్దవి. నాకు ఇవైతే చాలా ఇష్టము, అందుకే తీసుకొచ్చాను. అండ్ ఇంకా సూది మల్లెలు అవి చాలా ఉన్నాయి, కానీ అవి పెంచుకోవడానికి అంత స్పేస్ మనకి ఫ్లాట్స్ లో ఉండేటప్పుడు ఉండదు కదా. సో అందుకని ఇలా కుండీలో పెంచుకుందామని ఒక మొక్క తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇంకా ఇదైతే మట్టికి సంబంధించి అనమాట. ఈ ప్యాకెట్ అయితే కోకోపీట్, ఇది నాకు 1 kg ప్యాకెట్. ప్రైస్ ఎంత పడింది, అరౌండ్ 30 రూపీస్ ఎంత పడింది ఇది కోకోపీట్. ఇంకొకటి తీసుకొచ్చాను, ఇది వర్మీ కంపోస్ట్. ఇది 2 kg ప్యాకెట్. ఈ 2 kg 50 రూపీస్ పడింది నాకు ప్రైస్. అండ్ ఇదంతా కూడా మట్టి, ఈ కవర్ అంతా కూడా మట్టి. ఇది ఒక 20 kg ఉంటుంది అనమాట. ఈ మట్టి అరౌండ్ 20 రూపీస్ పడింది, 20-25 రూపీస్ పడింది మట్టి. సో ఓవరాల్ గా ఈ రోజు అయితే నేను పర్చేస్ చేసిన ఇవి. అండ్ ఇంకా నా దగ్గర కొన్ని సీడ్స్ కూడా ఉన్నాయి, ఏంటంటే పచ్చిమిరపకాయ మొక్కలకు సంబంధించిన సీడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్ సీడ్స్ ఉన్నాయి. సో అవి 2 కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. సో ఫస్ట్ అయితే నేను సాయిల్ మిక్స్ చేస్తాను. ఇప్పుడైతే నేను సాయిల్ మిక్స్ చేస్తున్నానండి. ఈ సాయిల్స్ అన్నీ కూడా నేను నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నాను. సో దానికోసం ఫస్ట్గా నేను ఒక టబ్లోకి ఒక 4 కప్స్ సాయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ దాంట్లోనే వర్మీ కంపోస్ట్ని కూడా యాడ్ చేసుకుంటాను. వర్మీ కంపోస్ట్ ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఈ వర్మీ కంపోస్ట్, సాయిల్, కోకోపీట్ ఇవన్నీ కూడా మనం ఎన్నైతే మొక్కలు ప్లాంట్ చేసుకోవాలనుకుంటామో దానికి తగ్గట్టుగా మనం ఈ అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వర్మీ కంపోస్ట్ యాడ్ చేసిన తర్వాత కోకోపీట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 కప్స్ కోకోపీట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో అంటే ఓవరాల్గా నేను మిక్స్ చేసే సాయిల్లో 4 కప్స్ సాయిల్ ఉన్నది, అండ్ 2 కప్స్ వర్మీ కంపోస్ట్ ఉంది, అండ్ 2 కప్స్ కోకోపీట్ ఉన్నది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో అంటే మెయిన్గా మనకి బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఈ మట్టిలో ఏమన్నా కనుక పెద్ద లాంటివి ఉంటే సో అవన్నీ చిరిమేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను సాయిల్ మిక్స్ చేస్తున్నాను. సో ప్రపోర్షన్స్ చూసారు కదా, సాయిల్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ 3 కలిపి మనకి ఏదైనా చిన్న చిన్న బెడ్డలు లాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసుకుంటూ సో నీట్గా మట్టి అంతా కూడా ఈక్వల్గా మిక్స్ చేసేసుకోవాలి. సో నేనైతే ఎప్పుడు ఇంతలా గార్డెనింగ్ అయితే చేయలేదండి, బట్ నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. మొక్కలు నా సొంతంగా నేనైతే ఎప్పుడు పెంచలేదు, బట్ ఇంట్లో ఉండేవి మొక్కలైతే. ఇప్పుడైతే మంచి సీజన్లో నేనైతే చాలా హోప్స్ పెట్టుకొని వేస్తున్నాను. బాగా ప్లాంటేషన్ రావాలని మీరు కూడా బాగా బ్లెస్ చేయండి. అండ్ నన్ను కూడా చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయితే కనుక తప్పకుండా పెంచుకోండి. సో నాకైతే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఎప్పుడో మనం ఎప్పుడైనా ఒక మంచి టెర్రస్ గార్డెన్ అయితే నాకు తయారు చేయాలని చాలా ఇష్టము. వీలైతే కనుక ఒక పొలం ఉండి పొలంలో కూడా మొక్కలు పెంచుకొని సో మన ఫార్మింగ్ చేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం. సో అప్పటి వరకు వెయిట్ చేయలేము కదా. సో అందుకని నేను కొన్ని కుండీలు అయితే తీసుకొచ్చుకున్నాను. సో ఇప్పుడు అయిపోయింది, మట్టి అయితే కలిపేశాను. ఇక విత్తనాలు వేసేద్దాం. నేనైతే కుండీలు అవి ఎక్కువేం తీసుకోలేదండి. ఇంట్లో ఉండే మన దగ్గర ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా, దాంట్లోనే నేను ఫస్ట్ ప్లాంటేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నా దగ్గర కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఆ బాటిల్స్లో కింద పైన కట్ చేసేసి ఇదిగో ఈ షేప్లో కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీంట్లో సీడ్స్ వేస్తాను. కాస్త ప్లాంట్ పెద్దదైన తర్వాత మొక్క వచ్చి కొంచెం పెద్దదవుతుంది కదా, అప్పుడు నేను పెద్ద పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇదిగోండి, ఇది ఒక ఐస్ క్రీమ్ టిన్. సో ఇది కూడా అడుగుని ఇలా హోల్స్ పెట్టేసుకొని దీంట్లో కూడా రెడీ చేసుకున్నాను అనమాట, ఒక పాట్ లాగా. సో ఇలాంటివి రీయూజ్ చేసుకునే ఐడియా అనమాట ఇది. సో ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ మొక్కలు వేద్దాం. ఇవైతే క్యాప్సికమ్ సీడ్స్ అండి.
మనం క్యాప్సికమ్ అంతా వాడేసుకున్నాక ముచ్చిక దగ్గర ఇలా గింజలు ఉండిపోతాయి కదా, సో అవన్నీ కూడా కొంచెం నీడలోనే నేను ఇలా గిన్నెలో పెట్టేసి వాటిని బాగా డ్రై అవనిచ్చాను. సో ఫైనల్గా అయితే ఇలా తయారైనవి. ఇవి మనం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే కనుక క్యాప్సికమ్ మొక్కలు అనేవి వస్తాయి. సో ఇప్పుడు దీంట్లో నేను క్యాప్సికమ్ అన్నాను కదా, ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని సాయిల్ మిక్స్ని దీంట్లోకి తీసుకుంటున్నాను. ఎక్కువ వేయట్లేదండి, నేనైతే కొన్ని సీడ్స్ మాత్రమే వేస్తున్నాను. సో 1 or 2 ఎక్కువ వేసాను అనమాట, ఎందుకంటే మనకి ఎన్ని సక్సెస్ఫుల్గా ప్లాంట్ వస్తుందో తెలియదు కదా, సో అందుకని ఇవి వేసాను. అండ్ పైన కొంచెం సాయిల్ మళ్ళీ చల్లేసుకుంటే సరిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత వాటర్ అన్నిటికి కలిపి నేను ఒకసారి స్ప్రింకిల్ చేస్తాను. సో ఇవన్నీ నేను పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు క్యాప్సికమ్ అయిపోయింది కదా, ఇంకొకటి ఏంటంటే పచ్చిమిరపకాయలు వేద్దాం అనుకుంటున్నాను. సో ఇవేంటంటే మనం ఎక్కువ కష్టపడకుండానే సీడ్స్ మనకి చాలా ఈజీగా ఇంట్లోనే వేస్టేజ్ నుంచి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవేంటంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, సో ఎండుమిరపకాయ నేను కొంచెం క్రష్ చేసేసాను, దాంట్లో వచ్చే గింజలు ఉంటాయి కదా, సో ఈ గింజల్ని నేను ప్లాంట్ చేస్తాను. సో వీటి నుంచి మనకి పచ్చిమిరపకాయ మొక్కలు అనేవి వస్తాయి. సో దీనికోసం కూడా ఆల్రెడీ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా, వీటికి కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టాను. సో ఎప్పుడైనా మనం వాటర్ అనేది ఎక్కువగా వేస్తే కనుక సో ఈ హోల్స్ నుంచి ఎక్స్ట్రా వాటర్ అనేది బయటకు పోతూ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయ మొక్కలు వేద్దాము. దీంట్లో కూడా ఫస్ట్ మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్స్ ఉంది కదా, సో దాంతో ఫిల్ చేసేస్తాను. సో దీంట్లోకి ఇప్పుడు ఇలా ఎండుమిరపకాయ గింజలు ఉంటాయి కదా, సో ఇవి వేయడం వల్ల మనకి పచ్చిమిరపకాయ మొక్కలు వస్తాయి. సో ఇవి కొంచెం మరీ పక్క పక్కనే కాకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకుంటే ఆ ప్లాంట్స్ వచ్చేటప్పుడు కూడా కాస్త ఇబ్బంది పడకుండా ఉంటుంది అనమాట. కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. అండ్ పైన మళ్ళీ మనం కొంచెం ఈ సాయిల్ని కొంచెం వేసేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఫైనల్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి లాస్ట్లో. ఇది సెకండ్ ప్లాంట్. అండ్ ఇప్పుడు ప్లాంట్ చేసేది ఏంటంటే మనీ ప్లాంట్. సో నేనైతే దీన్ని ఫ్రీగా తీసుకొచ్చాను. చాలా చిన్నదనమాట, చిన్ని వేరున్నది, 2 ఆకులు ఉన్నాయి, చాలా చిన్న ప్లాంట్. సో దీన్ని ఇప్పుడు నేను ప్లాంట్ చేస్తాను. సో దానికోసం కూడా ఇలా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను, ఎందుకంటే మొక్క పెద్దది ఇంకా అవ్వలేదు కదా. సో ఇంకొంచెం గ్రోత్ వచ్చేంత వరకు సపోర్ట్ కోసం ఒక చిన్న పాట్ పెడుతున్నాను అంతే. దీంట్లో ఇప్పుడు నేను సాయిల్ మిక్స్ చేస్తాను. సో కొంచెం సాయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం మనీ ప్లాంట్ దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది ఆల్రెడీ ప్లాంట్ వచ్చేసింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, మొక్క పక్కకి ఒరిగిపోకుండా కొంచెం నీట్గా సర్దుకుంటూ మొక్క బాగా నిలబడేలాగా కొంచెం ప్లాంట్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతేనండి, మనకి ఈ ప్లాంట్ కూడా తయారైపోయింది. సో ఫైనల్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. సో ఇది చిన్ని మనీ ప్లాంట్. నెక్స్ట్ ఏంటంటే గోంగూర ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకైతే గోంగూర సీడ్స్ అవైలబుల్గా లేవు. రీసెంట్గా నాకు మార్కెట్లో గోంగూర కనిపించింది, సో అవి తీసుకొచ్చుకున్నా. అవి ఏం చేశానంటే ఒక 1 వీక్ అయింది. ఈ 1 వీక్లో నేను కొన్ని కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు మనం ఆకులన్నీ తీసేసిన తర్వాత కాస్త లావుగా ఉన్న కాడల్ని కొంచెం సాయిల్ వేసి ఆ సాయిల్లో గుచ్చి ఉంచాను అనమాట. అండ్ కొన్ని అయితే ఇలాగా వాటర్లో పోసి పెట్టాను. నాకైతే ఇది బాగా వచ్చినట్టు అనిపించింది. అడుగున చిన్ని వేర్లు వచ్చాయి, చిన్ని వేరులాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ ఆకు కూడా నాకు ఇంత లేదనమాట. సో ఈ ఆకు కూడా కొంచెం పెద్దదైంది. సో దీంట్లో ప్లాంట్ బాగా పెరిగింది అనిపించింది. సో ఇవన్నీ కూడా నేను కొంచెం పెద్ద సాయిల్ మిక్స్ చేసి ఒక మంచి దాంట్లోకి నేను షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బౌల్ అనమాట. ఐస్ క్రీమ్ తినేసాను, ఆ ప్లాస్టిక్ బౌల్ని వేస్ట్ చేయకుండా ఇలాగా సాయిల్ మిక్స్ చేసి ఇందులో గోంగూరని పెడతానమాట. సో బాగా రావాలని అనుకుంటున్నాను. ఇలా వేస్టేజ్ నుంచి రీయూజ్ చేసుకుంటే మనకు కూడా చాలా మంచిది కదా. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలాంటివి సేవ్ చేసుకొని స్టోర్ చేసుకోండి, మొక్కలు పెంచుకోవడానికి బాగుంటాయి. సో ఇందులో ఇప్పుడు ఈ మొక్కకి బాగా వచ్చినాయి అన్నాను కదా వేర్లు, సో ఇది గుచ్చుతాను అనమాట. సో
సో ఇంకా స్పేస్ ఉంది కదా, సో ఈ మట్టిలోంచి తీసినవి కూడా ఇంకో 2-3 మొక్కలు పెడతాను ఇందులోనే. ఇవి చూడాలి, ఇదే ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా వచ్చిందో, మరి ఏమన్నా వేర్లు ఏమన్నా వచ్చినాయో రాలేదో చూసి వాటిని బట్టి నేను ప్లాన్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ చూసారా, మీకు కనిపిస్తుందా? ఇక్కడైతే నాకు వేర్లు వచ్చినాయి, ఇది కనిపిస్తుంది కదా, ఇవన్నీ వేర్లు అనమాట. ఇలా వస్తే కనుక మనం రీప్లాంట్ చేసుకుంటే సో మొక్క బతికే అవకాశం, మళ్ళీ మనకి గోంగూర ఇచ్చే అవకాశం చాలా ఉన్నది. సో నాకు మ్యాక్సిమం అన్నిటికి కూడా చిన్ని వేర్లు అయితే కనిపిస్తున్నాయి. సో అందుకనే నేను మ్యాక్సిమం అన్నీ కూడా ప్లాంట్ చేసేస్తాను. ఒకవేళ బాగా వచ్చి ఉన్నాయనుకోండి, నేను ఇంకో కుండీలోకి మారుస్తాను. సో చిన్నగా వస్తున్నాయి కదా, సో దానికి ఈ సాయిల్ అయితే సరిపోతుంది, కాస్త పెరగడానికి సపోర్ట్ ఉంటుంది అనమాట. సో ఇలాగైతే నేను మొత్తం గోంగూర నా దగ్గర ఉన్న స్టెమ్స్ అన్ని కూడా ప్లాంట్ చేసేసాను. సో నెక్స్ట్ ఇంకా ఈ డబ్బా ఒకటి ఉన్నది, ఇది రేకు డబ్బా అనమాట. దీనికి కూడా అడుగునన్ని హోల్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను సాయిల్ మిక్స్ చేసేసుకొని ఇందులో నేను అలోవెరా ప్లాంట్ని అయితే ప్లాంట్ చేస్తాను. ఇప్పుడు తెచ్చుకున్న అలోవెరా ఉంది కదా, అదంతా గ్రో బ్యాగ్స్లో ఉన్నది. సో అందులో ఉంచితే ఎక్కువ బాగా గ్రోత్ ఉండదు అనమాట ప్లాంట్కి. సో అందుకని నేను మనం మిక్స్ చేసుకున్న సాయిల్ని యాడ్ చేసుకొని ప్లాంట్ చేస్తాను. చాలా బాగా వచ్చేసినాయి వేర్లన్నీ కూడా. ఆల్మోస్ట్ దీని నిండా మనకి వేర్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీన్ని రీప్లాంట్ చేసుకోవాలి. సో మనం డైరెక్ట్గా ఈ మట్టిని కాకుండా మనం తయారు చేసుకునే మట్టికి అయితే కనుక కొంచెం స్ట్రెంగ్త్ గ్రోత్ బాగా వస్తుంది అనమాట, సపోర్ట్ చేస్తుంది. సో దీనికి ఆల్రెడీ కొంచెం వేర్లతో ఉన్నది కదా, ఈ మట్టిని ప్రకారం ఇందులో కొంచెం సాయిల్ మిక్సర్ వేసుకొని ఈ ప్లాంట్ చేద్దాం. సో మట్టి అంతా వేసేసుకున్నాక కొంచెం గ్యాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వేర్లని జాగ్రత్తగా మనం ప్లాంట్ చేసుకోవాలి. సో కొంచెం వెడల్పు తక్కువగా ఉన్న పాట్ లాంటిది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం సాయిల్ మిక్సర్ని పైన వేసేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ వామాకు మొక్క ఉంది కదా, సో దీన్ని ప్లాంట్ చేసుకుందాము. ఇక లాస్ట్గా మల్లె మొక్కల పని అనమాట. సో దీంట్లో ఇంకేంటంటే పాట్తో పాటే వచ్చింది కాబట్టి నేనేమి మార్చట్లేదు, సాయిల్ కూడా అలాగే ఉంచేస్తున్నాను. కాకపోతే నేను ప్రిపేర్ చేసింది కొంచెం పైన చల్లుతున్నాను అనమాట. ఇంకాస్త గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ను కూడా ఈ సాయిల్తో ఫిల్ చేసేసి వాటరింగ్ చేసేసుకుంటాను. ఫైనల్ గా ఇదే నా ప్రస్తుతానికి చిన్ని బాల్కనీ గార్డెన్ అనమాట. ఇక్కడ నేను మొత్తం ప్లాంటేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఈ సీడ్స్ వేసాను కదా, ఇవన్నీ సీడ్స్ ప్లాంట్స్ వచ్చిన తర్వాత కొన్ని పెద్ద పాట్స్ లోకి నేను దాంట్లో మూవ్ చేస్తాను. సో ఆ తర్వాత నేను మీకు అవి ఎలా గ్రో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మీకు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా స్టార్ట్ చేయండి. సో ప్రతిసారి కూడా మొక్కలు నాటితే చాలా మంచిది అని అంటారు కదా, సో ట్రై చేయండి, మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలా అనిపించిందో, మీరు ఏమైనా టిప్స్ కానీ నాకు ఏమైనా చెప్పాలంటే డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.